వెల్కమ్ టు బిగ్ టాక్. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. వైఫల్యాలకు గల కారణాలను అధ్యయనం చేసేందుకు పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది ఏఐసీసీ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. తెలంగాణలో వైఫల్యాలను అధ్యయనం చేసేందుకు వేసిన కురియన్ కమిటీ రాష్ట్రంలో పర్యటించనుంది. ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన ఎంపీలతో వేరువేరుగా కమిటీ భేటీ కానుంది. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీనుంది. అధికార పార్టీ అరకొర ఫలితాలు సాధించడం వెనుక కారణమేంటి? బీజేపీ బలం పెరగడమేనా? కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం కోల్పోవడమా? కాంగ్రెస్ అంతర్మథనంలో ఏం తేలనుంది? ఇదే అంశాన్ని వాళ్ళ బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బొమ్మర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మరికొంతమంది మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్కారం. నమస్తే రామ్మూర్తి గారు. ఏమంటారు? పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన ఫలితంగా సీనియర్ అంటే అధిష్టానం అంతా కూడా అసలు ఎందుకు ఓడిపోయిందనే విషయం మీద కురియన్ కమిటీని వేసింది. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్నది. రేవంత్ రెడ్డి అనే ఒక టీడీపీ నుండి వచ్చిన వ్యక్తి సీఎం అయిన తర్వాత బీజేపీకి అమ్ముడు పోయింది అనేది చాలా క్లియర్గా తెలిసింది, అర్థమైంది. ఎందుకు అంటే ఆయన ముందే ఎన్నికలకు ముందే 6 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పాడు. ఏ ఉద్దేశంతో చెప్పాడు? అది క్లియర్గా అధిష్టానం కూడా. రెండోది, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి ఓడిపోతాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన ఆయన నియోజకవర్గం, ఆయన పాలమూరు జిల్లా, అది బీజేపీ ఓడిపోతుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈయన ఖచ్చితంగా బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకనే ఆయన వాళ్లకు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు. నాకు అర్థమే కాదు. ఆయన ఆదాని అంబానీ శత్రువులు, బీజేపీ మొత్తం వాళ్ళకి దోచిపెడుతుంది, ఆదాని అంబానీలకు ఈ దేశాన్ని మొత్తం అమ్మింది అని రాహుల్ గాంధీ అంటాడు. మరి ఈయన పోయి ఆయనను కౌగిలించుకుంటాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆయనతో బిజినెస్ ఒప్పందాలు పెట్టుకుంటాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఈయన చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో వినని మాట, కాంగ్రెస్ పార్టీలో ఎవరు అనని మాట, నా మాటే శాసనం, నా మాటే శిరోధకం, నేను చెప్పానంటే అయి తీరాలి. ఎవరు చెప్పారండి? ఆయనకు 100 రోజుల గడువు పెట్టింది. ఆయన 100 రోజులలో ఫలితాలు వస్తాయి. ఫలితాలు రాకముందే ఏది ఎంపీ ఎన్నికల కంటే ముందే 100 రోజులలో మేము అన్నీ అమలు చేస్తా ఉన్నాడు. ఆయన చెప్పాడు ప్రతి మీటింగ్లో, ఏది అమలు చేయలేదు. అది పోగా ఆయన క్లియర్గా ఎవరైనా పార్టీలు మారాలనుకుంటే పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అని అన్నాడు. అంటే మొత్తం ఆయన మాటలే కదా, అది వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు కదా. అంటే ఇవన్నిటి వల్ల కాంగ్రెస్కు నష్టం జరుగుతూ వచ్చింది. నష్టం జరిగింది కాబట్టే ఈయన బీజేపీతో టైఅప్ అయ్యాడు. కాబట్టే 8 అధికారంలో ఉన్న అధికారం వచ్చి మరి కనీసం 3 నెలల్లో అంత 50% ఎలా పడిపోతుంది? 8 సీట్లు ఎలా రాగలుగుతాయి? అంటే ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యారు. రేవంతే చేసింది కదా, చేసిందే రేవంత్ కదా. ఇప్పుడు ఎంక్వైరీ ఎవరి మీద పెట్టినట్టు? రేవంత్ మీద అనుకుంటున్నారు. మొన్న ఇద్దరు సీఎంల భేటీ ఉంది కాబట్టి జరిగింది కాబట్టి అది ఇద్దరు ఒకటే అనుకుంటున్నారా? అది ఇప్పుడు జరిగింది. ఇద్దరు సీఎంల భేటీ మొన్న జరిగిందండి. బీజేపీ ఆయన వచ్చే రావటమే మోడీ గారికి నమస్కారం పెట్టి మా బడే బాయ్ అని పొగిడి, అంత అవసరం? ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు మామూలుగా ఎంపీ ప్రధానమంత్రి వస్తే కలవచ్చు, కానీ పొగడడం గుజరాత్ మోడల్గా మా రాష్ట్రం కూడా కావాలని. గుజరాత్ మోడలా? ఆయనకు తెలుసా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎంత కష్టపడుతున్నారో అక్కడ, ఎంత మొత్తం సర్వనాశనం అయిందో? అన్ని వ్యవస్థలు, సంస్థల్ని అభివృద్ధి చేయించవచ్చు. ఆయన ప్రధానమంత్రి 2-3 సార్లు సీఎంగా ఉన్న రాష్ట్రం కాబట్టి కొంత అభివృద్ధి జరగవచ్చు. కానీ అంతకంటే అది చేయాలని ఈయన పొగడడం, ఈయన బీజేపీ పార్టీ ప్రధాని వస్తే మాట్లాడారు, విష్ చేశారు, ఓకే, పొగిడారు, మాట్లాడారు, ఓకే. కానీ అన్నేళ్లు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రధాని ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక ప్రోటోకాల్ కూడా మీరు పాటించలేదు కదా. ఏ రోజైనా సీఎం వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడారా? పోరొక కార్యక్రమంలో పాల్గొన్నారా? ఒక 2-3 సంవత్సరాలు
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి మాకు సహకరిస్తారని, తెలంగాణ రాష్ట్రం చాలా అన్ని రకాలుగా వ్యవస్థల్ని సంస్థల్ని కోల్పోయింది, ఒక్కటి చేసుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు పెద్ద మనసుతో సహకరించాలని కొన్ని బిల్లులకు కూడా సహకరించిన మాట మీరు అందరు చూశారు. తర్వాత తదనంతరం ఎప్పుడు మోడీ మాట్లాడినా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని, తలుపులు మూసి బిల్లుని పాస్ చేశారని, అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపుతుంటే ఇక ఆయన పోయి వస్తుంటే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలా? తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తుంటే, తెలంగాణ ప్రజల్ని కించపరుస్తుంటే ఏ ఉద్దేశంతో పోతారు? కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎవరన్నా అనకుండా ఈ రాష్ట్రం కోసం ప్రాణం పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ ఆత్మగౌరవాన్ని చంపుకొని అయితే పోరు కదా. ఆయన మాటల్ని మరి ఆయన పోయే కేసీఆర్ గారే పోయి కలిస్తే ఆయన మాటలకు మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి మాకు నడుస్తున్న తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడి తెలంగాణను మొత్తం భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో సహకరించినా సహకరించకపోయినా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అన్నిట్లో నెంబర్ 1, గ్రామ స్థాయిలో నెంబర్ 1, మున్సిపాలిటీలో నెంబర్ 1, కంపెనీలలో నెంబర్ 1, పర్ క్యాపిటల్లో నెంబర్ 1, అన్ని రకాలుగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. అదే కదా కేసీఆర్ గారు అన్నారు. ఇంతకుముందు కూడా అన్నారు. కేసీఆర్ గారు అన్న మాటలే ఇప్పుడు వాస్తవమైతే కాంగ్రెస్ వస్తే కష్టాల పాలవుతాయి, కన్నీళ్ళ పాలవుతారు, కరువు వస్తుంది, నీళ్లు రావు, కరెంటు రాదు అన్న మాటలు ఇప్పుడు వాస్తవం కదా, జరుగుతున్నాయి కదా. ఊర్లలో కరెంటు లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీ వర్షన్ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, వాళ్ళు అంటగాగుతున్నారు. కానీ వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ బీజేపీతో అంటగాగుతుంది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి. అరే ఎక్కడ? మేము అప్పుడు పోరాడినాం, ఇప్పుడు పోరాడతాం, ఎప్పుడు బీజేపీ తోటి పోరాడుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు కదా. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు కదా. ఒక ప్రధానమంత్రి వస్తే ఒక సీఎంగా ఉండి కేసీఆర్ గారు తెలంగాణను అవమానిస్తున్నాడన్న ఉద్దేశంతో కనీసం పోయి కలవలేదు కదా. ఆ రోజు కానీ ఏ రోజు కానీ మాకు బీజేపీతో ఎక్కడ కూడా సంబంధాలు లేదు కదా. కాబట్టి ఎప్పుడు స్వతంత్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చేసి చూపేయాలా, మన ఇద్దరం ఏకమైతే వాళ్ళకు కొద్దిగా సీట్లు తగ్గుతాయి, ఓట్లు తగ్గుతాయి. వాళ్ళని దుర్మార్గమైన కుట్రతో వీళ్ళిద్దరు ఏకమయ్యారు. ఇది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ కరీంనగర్ లాంటి కొన్ని నిజామాబాద్ లాంటి నియోజకవర్గాల్లో, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు మాకు ఫోన్లు చేశారు. అరే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏందబ్బా బీజేపీ కోట ఏమంటున్నారు, అక్కడ వాళ్ళే గెలిచారు. అంటే చాలా క్లియర్గా కాంగ్రెస్ నాయకులు బీజేపీకి ఓటేయమని చెప్పారు కాబట్టి వాళ్ళు అక్కడ గెలిచారు. కాబట్టి ఇవన్నీ జరిగిన సత్యాలు. నేనేదో బొమ్మరి రామ్మూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా నాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కదా. జరుగుతున్న వాస్తవాలు ఇది మీ ముందున్నాయి, రోజు పత్రికల్లో వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏం చేసి ఆయన ఎవరు చెప్పారు? సోనియా గాంధీ చెప్పారా 100 రోజులలో మేము అమలు పరుస్తామని? ఈయన చెప్పారు కదా. అందుకే ఈ ఎంక్వైరీలు తగ్గింది ఎందుకు? నువ్వు 14 అన్నావు, రెఫరెండం అన్నారు. మరి రెఫరెండం అంటే 14, 16 కన్నా రావాలి కదా. రైట్. రాజకీయ విశ్లేషకులు ఉన్నారా? విజయ్ గారితో మనం మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ గారు, ఏంటి బీఆర్ఎస్ బీజేపీతో అంటకాగుతుందా లేకపోతే కాంగ్రెస్ బీజేపీతో అంటకాగుతుందా? అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? ఈ మిక్స్డ్ పాలిటిక్స్ గురించి మీరే అంటారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కింద కాంగ్రెస్ పార్టీలో ఎవరితో అంటగాగిరో తేల్చడానికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కురియన్ కమిటీ రావడం జరిగింది. 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తుంది. ఇప్పటికే ఈ రోజు విజయాన్ హనుమంతరావు వీళ్ళు పోయి వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ సునీల్ కొనుగోలుకు సునీల్ కొనుగోలు విజయాన్ హనుమంతరావే పేరు పెట్టారు. సునీల్ కొనుగోలు విజయ్ గారు సిగ్నల్ సరిగ్గా లేదు. పార్టీలో ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి రకరకాల రిపోర్ట్లు నివేదికలు అందజేస్తున్నాయి. ఎందుకంటే ఇంతేనండి, సిగ్నల్ ఇక్కడ ఇదే ఉంది, వినపడతలేదు ఇప్పుడు? చెప్పండి. ఓకే, మరి సిగ్నల్ సిగ్నల్ ఈ రేవంత్ రెడ్డి వర్గము, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గాలు సంబంధించిన నివేదికలు రిపోర్ట్లు ఎందుకు ఓడిపోయాము? ముఖ్యమంత్రి మొత్తం అప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు ఏం చేశారు? పూర్తిగా నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వర్గం ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏంటంటే ఇన్ఛార్జ్ల మీద పడేస్తున్నారు. మొత్తం బాధ్యత మాది పడేస్తున్నటువంటి సిగ్నల్ అసలు బాగాలేదే. రామ్మూర్తి గారు
రైట్. రామూర్తి గారు, క్షేత్రస్థాయిలో కూడా కమిటీ నిర్వహించనుంది, సమీక్షలు నిర్వహించనుంది. అసలు ఎక్కడ ఎలా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనే విషయాలపైన. సో ఈ కురియన్ కమిటీ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? అంటే ఇది ఫస్ట్ టైం వాస్తవానికి నాకు తెలిసినంత వరకు. అంటే ఒక ఎన్నిక జరిగిన తర్వాత ఎందుకు ఓడిపోయాము అనే దాని మీద ఒక కమిటీ ఈ తెలంగాణలో అయితే నాకు బయట విషయాలు నాకు అంత తెలియదు. ఈ రాష్ట్రంలో మాత్రం జరిగిన నిజంగా బోటాబోటీగా రావాలి, 2, 3, 4 సీట్లు రావాలి బీజేపీ పార్టీకి. వస్తే టీఆర్ఎస్కి రావాలి ఒక 4 సీట్లు అయినా. టీఆర్ఎస్కు తగ్గి బీజేపీకి వచ్చింది అంటే 100% ఈయన వైఫల్యమే, ఈయన సహకరించడమే. అది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్న సీటు, సిట్టింగ్ సీటు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందని అడుగుతారు కదా. మీరు సిట్టింగ్గా ఉన్న వాళ్ళు మీరు ఓడిపోవడానికి గల కారణం ఏందో అని అడుగుతారు కదా. మీరు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయిన సీటు మహబూబ్ నగర్, మరి అది ఎట్లా ఓడిపోయింది? నాగర్ కర్నూలు అంటే చాలా క్లియర్గా ఈయన మనుషులతోటి, ఈయన అనుచరులతోటి, ఈయన వర్గంతో, అందుకే కమిటీలు కూడా మార్చారు. ఇప్పటి వరకు ఇంకా ఎవరు విద్యాశాఖ మంత్రి లేరు, హోంశాఖ మంత్రి లేరు, మున్సిపాలిటీ ఎవరు లేరు. ఇవన్నీ ఆపి మన వాళ్ళనే వేసుకుందాం, తన వాళ్ళనే వేసుకొని తన గురించి ఇంకా గొప్పలు చెప్పుకోవాలని కొత్త ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యలో పేపర్లో చూశాను, అది ఆపండి, మొత్తం ఆయన వాళ్ళే వేసుకోవడానికి కొంతమంది పెద్దవాళ్ళకు కూడా పోయి కంప్లైంట్ పెట్టారని అట్లా కూడా వచ్చింది. అంటే ఈయన అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇక నాదే, ఇక నేను తప్ప ఎవరు లేరు అన్నట్టు, కనీసం పెద్దల్ని కూడా గౌరవించకుండా, మీరు నిన్న కూడా జీవన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేని అన్యాయంగా తీసుకుపోతుంటే అది తీసుకురావడం అవసరం లేదని కూడా ఆయన అలిగాడు. ఒక జడ్పీటీసీ గారు పోరాటం చేసిరు, గాంధీ భవన్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు అంటే మీరు పార్టీ ఫిర్యాదులు కేసీఆర్ గారు చేసింది ఒక రాజ్యాంగ బద్ధంగా చేశారు. ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఏంది? పోయి బతిలాడి కాళ్ళు మొక్కి మీకు కాంట్రాక్టర్లు ఇస్తాం, మీకు మంచి మంచి పదవులు ఇస్తాం, అవసరమైతే మంత్రులు ఇస్తాం. గిదా ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయే అవకాశం ఎక్కడన్నా జరిగిందా? ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేలని తీసుకున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళక ముందు నుంచి కూడా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరు ప్రభుత్వాన్ని కూల్చుతామని పదే పదే చెప్తున్నారు కదా. అటు బీజేపీ చెప్తుంది, అటు మీరు కూడా చెప్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని కూల్చుతామని చెప్పిండ్రంటే అర్థమైంది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మీద వీళ్ళకు నమ్మకం లేదా? అది సీఎం చెప్పాలా? మరి మా ఎమ్మెల్యేల మీద మాకు నమ్మకం లేదు, మా మంత్రుల మీద మాకు నమ్మకం లేదు, అందుకే ఇతర పార్టీ వాళ్ళని తీసుకుంటున్నాం గట్టిగా ఉండడం కోసం అని చెప్పాలి కదా. మరి ఆయన వాళ్ళ మంత్రుల మీద వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళకు నమ్మకం లేదు. నీవు అధికారంలో ఉన్నావు, నీకు మంచిగా సఫిషియెంట్ కోరం ఉంది, నీకెందుకు భయం? నువ్వు మంచిగా చేయాలి కదా, మీ వాళ్ళని అందరినీ కలుపుకొని పోవాలి కదా. నువ్వు ఎవరిని కలుపుకోకుండా ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని ఇక నేనే మొత్తం నాదే, నేను తప్ప ఎవరు ఉండకూడదు అనే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండయి కదా. మాకు తెలిసింది, మనం చూసినాం ఎన్నో సంవత్సరాలుగా. ఒక్క ప్రభుత్వం కూడా 4-3 మార్చిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. రేపు అది కూడా జరగవచ్చు. కాబట్టి నువ్వు ఒక నోటుకు ఓటు కేసి దొరికి ఒక దొంగగా జైలుకు పోయి వచ్చి నువ్వే సీట్లో కూర్చొని ఇక మొత్తం నాదే, కాంగ్రెస్లో సీనియర్లు ఎవరు లేరనే ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటే పక్కన చూస్తున్న వాళ్ళకు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఆ జెండా మోసిన వాళ్ళకు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాం, మేము పోయినాం, కోర్టుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ కాకుంటే ఒకవేళ స్పీకర్ కనుక స్పందించి వీళ్ళను అనర్హులుగా ప్రకటించుకుంటే సుప్రీంకోర్టుకు కూడా పోతామని మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రకటించారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. ఎందుకు అంటే వీళ్ళు అంటున్నారు 2/3% తీసుకుంటాం. ఎన్ని నెలలు? 3 నెలలు లోపు జరగాలి. అది ఇంతవరకు జరగలే. 7 నెలలు అయింది వీళ్ళ ప్రభుత్వం వచ్చి. 420 అబద్ధాలు, ఒక్కటి కూడా అది చేయలే. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఒడ్డెక్కేదాకా ఓడమల్లాయా, ఒడ్డెక్కినాక బోడమల్లాయా అంటూ ఎక్కేటప్పుడు అందరికీ పెన్షన్లు అన్నారు, అందరూ రుణమాఫీ చేస్తా అన్నారు, అందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు, అందరికి మహిళలకు అందరికి 2,500 అన్నాడు, రైతు కూలీలకు 12,000 అన్నాడు, రైతు బంధువు 15,000 అన్నారు. ఒక్కటన్నా నెరవేర్చారా? మొత్తం అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. ఇంకెన్ని రోజులు గడుపుతారు? ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇంకా ఏమన్నా ఆల్రెడీ నష్టం జరిగింది కాబట్టి దాన్ని నివారించుకోవడం కోసం
రేపు ఈ యొక్క ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డికి మంచి దెబ్బే తగులుతుందని నేను అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. రైట్, మనతో పాటు కాంగ్రెస్ స్టేట్ లీడర్ మధు చెల్లూరి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే మధు గారు. నమస్కారం మేడం. నమస్కారం. మధు గారు, ఏంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం కురియన్ కమిటీతో నిజ నిర్ధారణ కమిటీను ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. సో అసలు ఎందుకు ఈ కమిటీ వేయాల్సి వచ్చిందంటారు? అంటే ప్రతి ఎన్నికలో కూడా ఓటమి కానీ విజయం కానీ ఇందులో ఏది సంభవించినా కూడా ఓ విశ్లేషణ అని ఆయా పార్టీలు విశ్లేషణ చేసుకుంటాయి. మేము అనుకున్నది ఏమిటంటే దాదాపు 13 లేదా 12కు తగ్గకుండా పార్లమెంటు సీటు గెలవాలనేటువంటి ఒక వ్యూహంతో పోయినప్పటికీ మేము కొంత అంటే పార్లమెంటులో ఏదైతే పార్లమెంటులో సరైనటువంటి సభ్యులను మేము నిలబెట్టలేకపోయినాం. గట్టి వ్యక్తులందరూ కూడా అసెంబ్లీలో ఉండటం కారణంగా ఆ చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో తిరిగి రానున్నటువంటి ఎన్నికలలో ఆ లోపాలు జరగకూడదు అది విశ్లేషణ చేసుకుంటారు. విశ్లేషించి ఏదైతే తప్పు జరిగిందో మేము అనుకున్నటువంటి రిజల్ట్ ని మేము ఎందుకు రీచ్ కాలేకపోయామని ప్రతి ఒక్కటి అది అనాలిసిస్ చేసుకోవాల్సిందే కదా. ప్రతి పార్టీ కూడా బీఆర్ఎస్ కు ఆ చేసుకునే అవకాశం లేదు. బీజేపీ అనుకున్న కంటే ఎక్కువ సాధించింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండడం సర్వసాధారణం. మేము అనుకున్నట్టు మేము 12 సీట్లకు 8 సీట్లే పొందాము కనుక తప్పకుండా కురియన్ కమిటీ కాదు, సెంట్రల్ నుంచి ప్రతి ఎలక్షన్ లో కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఎలక్షన్ కు సంబంధించినటువంటి విశ్లేషణ తప్పకుండా ఇప్పటి నుంచి కాదు 1885 పూర్వమే ఏది జరిగినా ఒక సభ జరిగినా ఏ సమావేశం జరిగినా కాంగ్రెస్ స్థాపించబడినప్పటి నుంచి ఆ సభకు సంబంధించి అనాలిసిస్ ఉంటుంది. ప్రత్యేక ఎలక్షన్లలో ఏదైనా మనం అనుకున్నది రీచ్ కానప్పుడు కానీ అనుకున్నది జరిగినప్పుడు కానీ అంతకంటే చక్కటి రిజల్ట్ వచ్చినప్పుడు కూడా అనాలిసిస్ చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఇది ప్రతి రాజకీయ పార్టీ కూడా చేసుకుంటాయి. ఎందుకంటే మా పార్టీలో ప్రత్యేకించి పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పైందంటారా? మీరు అనాలిసిస్ చేసుకున్నారు 12 నుంచి 13 వస్తాయి అని. మేము అనుకున్నటువంటి సంఖ్యని చేరకపోవడానికి గల కారణాలను అన్వేషించి మనం అనుకున్నట్టు రీచ్ కావడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ కోసం ప్రతి పార్టీ కూడా చేసుకునేది. అందులో మళ్ళా రాజకీయ పార్టీలలో ప్రత్యేకించి మన పార్లమెంటరీ ఏదైతే ప్రజాస్వామ్య బాగా ఉంటది కాబట్టి డెఫినెట్ మేము అనాలిసిస్ చేసుకుంటాము. అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిందనే మా ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా చేరి బీఆర్ఎస్ మొత్తం ఓట్లని కానీ బీఆర్ఎస్ నాయకులు అదే మాట అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, అందుకనే ఇలా జరిగింది, మీకు మాకు వాళ్ళకి సమానంగా సీట్లు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ నేతల హస్తం కూడా ఉంది బీజేపీ నేతల గెలుపు పైన అని కూడా ఒక మాట మాట్లాడుతున్నారు కదా. అంతకంటే రాజకీయ అవిజ్ఞానులు ఎవరు ఉండరు. ఎవరన్నా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైందనే భావన తన తలకాయలకు వచ్చినా కూడా అసమర్థుడు. ఎంపీటీసీగా కాదు, ఆయన వార్డు మెంబర్ గా కూడా గెలవాడు. అట్లా అనుకునేవాళ్ళు ఒకవేళ రాజకీయమైనటువంటి వ్యాఖ్య చేయాలనుకుంటే వాళ్ళు ఏమైనా చేయవచ్చు. కానీ ఏ తలకాయ ఉన్నోడైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటవుతుంది అని అనుకుంటారా? మరి కూటమిగా ఉన్న ఆయనతో మీటింగ్ పెట్టుకున్నారు కదా. బీజేపీ పార్టీని గద్దె దించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ ట్రీట్ చేస్తుందనండి, బీజేపీ పార్టీ ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ అనే దానికి సొత్తుగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ కి ఏమైనా కొంత లభ్యత జరుగుతుందని వాళ్ళు ఆలోచన చేసి బీఆర్ఎస్ ఓటర్లని దాదాపు ఆల్మోస్ట్ ఆల్రెడీ అంటే పర్సెంటేజ్ని చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్ ఓటర్స్ అందరినీ కూడా బీజేపీ వైపు ప్రయాణింపజేసేందుకు కేసీఆర్ పన్నిన వ్యూహము. అందుకే ఇప్పుడు మాకు కాంగ్రెస్ తోటి ఎట్లా కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ ఓడగొట్టేది, అదేవిధంగా కేంద్రంలో బీజేపీని ఓడగొట్టడానికి మేము పోటీదారులము. వాళ్ళకు మాకు ఎట్లా ఎవడని అనుకుంటే అంతకంటే అవిజ్ఞానం, రాజకీయ అవిజ్ఞానం ఉండదు. ఓకే, అయితే దక్షిణ తెలంగాణలో కూడా పరిమితం అయింది కాంగ్రెస్ అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కేవలం కాంగ్రెస్ అనేది దక్షిణ తెలంగాణకు మాత్రమే పరిమితం అయింది అని విజయ్ గారు మాట్లాడారు. అదే ఇప్పుడు నాలాంటి వాడు ఏ పార్టీలో ఉన్నా కూడా కొన్ని వాస్తవాలను డెఫినెట్ మాట్లాడేటువంటి మాకు ధైర్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి మీరు అన్నదానికి నేను కొంత మేరకు అగ్రి అవుతా. మరిన్ని సీట్లు రావాల్సింది మేమే ఒప్పుకుంటున్నాం కదా.
మరిన్ని సీట్లు కనీసం ఇంకా 3 నుంచి 4 సీట్లు పొందవలసినటువంటి ఆ వ్యవహారంలో కొంత మేము ఏదైతే అభ్యర్థుల ఎంపికలో కొంత అటు ఇటుగా జరగటం మూలంగా ఈ రిజల్ట్ వచ్చిందని భావిస్తా ఉన్నాం. దానికి తోటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైన కారణంగా అది జరుగుతూ ఉంది. ఇప్పుడు కురియన్ కమిటీ కూడా ఆఫ్టర్ విశ్లేషణ తర్వాత డెఫినెట్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ లో మన అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మేము చేసిన లోపాలు ఏంటి, మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఇది, ముందు ఎలక్షన్లలో ఏ విధమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలు మేము పాటించాలి, ఏ విధమైనటువంటి ఎత్తుగడలు పాటిస్తే బీజేపీని కొట్టగలుగుతాము. మాకు బీఆర్ఎస్ అనేది మాకు లెక్కలో లేదు. బీఆర్ఎస్ లో ఉందామనే ఏ ఓటర్ కూడా ఇప్పుడు రెడీ లేరు, ఎటో దిక్కు పోవాల్సిందే వాళ్ళు. విజయ్ గారు ఇంకా తెలంగాణ వాదం బతికే ఉంది కాబట్టి టీఆర్ఎస్గా మారుస్తామంటున్నారు. అంటే అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న కథనమే, బట్ వాటిని వాస్తవానికి అసలు తీసుకోవచ్చు అంటారా, లేకపోతే దాన్ని అలాగే ఫ్రీజ్ చేసి ఉంచేస్తారా ఒకసారి మార్చిన తర్వాత? బట్ బీఆర్ఎస్ మాత్రం అలాంటివి లేవు అని అంటున్నారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంతకాలం ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ అనేది ఫ్రీజ్ చేసి పెడతారు. అయితే దానికి సంబంధించిన మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి రూల్స్ ఏమైనా సాటిస్ఫాక్షన్ గా మార్చిరా చేస్తే టెక్నికల్ అంశం ఉంటుంది. అయితే వాస్తవానికి కూడా ఇప్పటికీ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తారు అనేది మాత్రం అదొక చర్చ మాత్రమే. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు చెప్పినటువంటిది అయితే ఇంతవరకు లేదు, బీఆర్ఎస్ గానే ఉంటాం అనేది అయితే చెప్పడం జరిగింది. అది భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో. ఇంకోటి తెలంగాణ వాదం అనేది తెలంగాణ ఉన్న రోజు తెలంగాణ ఉంటుందండి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ వాదం వేరు, తెలంగాణ వేరు అనేది కాదు. తెలంగాణ అంశము, తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వము, తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవము, తెలంగాణకు జరిగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొత్తం జరిగే అన్యాయం ఎప్పుడైనా ప్రశ్నించేటువంటి అంశం ఉంటుంది తెలంగాణకి. ఎందుకంటే గతంలో సమైక్యాంధ్ర ఉండే, ఇప్పుడు ఏర్పడిన తర్వాత నిరంతరం తెలంగాణ అంశం అనేది ఉంటుంది. తెలంగాణ అంశం పక్కకు పోయి వెంటనే మేము వచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చి రాజ్యం చేస్తాడు, చంద్రబాబు లేకపోతే ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు వస్తారు. మన చేయబోయారు కదా షర్మిల గారు, ఇక్కడ వచ్చి ఏదో చేయబోతే వాళ్ళంతలో వాళ్ళే పార్టీ మూసుకొని పోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ వ్యక్తులు కాకుండా మరొకరు వచ్చి మేము పెత్తనం చేస్తాము, పెత్తనం కోసమే తెలంగాణను ఉపయోగించుకుంటాము, ఇక్కడ ప్రజల్ని ఊకనే మోసం చేయొచ్చు అనే ఒక అధిక తెలివితోటి ఎవరైనా వచ్చినట్లయితే దాన్ని ప్రజలు తిప్పికొడతారు. ఈ అధిక తెలివి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మేము పార్టీని పునర్నిర్మిస్తాం అది ఇది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అధిక తెలివి అంతా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రావడంతో వాళ్ళకు బలం చేకూరింది. మళ్ళా ఆంధ్రవాదులకు ఆంధ్ర సంబంధించినటువంటి ఒక బలం చేకూరింది. మేము ఇలాంటివి ఇంత ఈజీగా సీఎం కావచ్చా తెలంగాణకు అనే ఒక ఆలోచన ఇతర రాజకీయ పార్టీలకు, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు, జాతీయ పార్టీ బీజేపీకి కావచ్చు, ఇటువంటి నాయకులకు ఈజీ అనుకుంటున్నారు. తెలంగాణ అంటే మేము ఇంత ఈజీగా చీఫ్ మినిస్టర్ కావచ్చు, మేము అధికారం ఇంత ఈజీగా చేజిక్కించుకోవచ్చు, ఏమైనా మాయ చేసి అబద్ధాలు చెప్పో ఇంకేదైనా చెప్పో ప్రజలను ఏమార్చి చేసుకోవచ్చు అనే ఒక భ్రమల్లో ఉంటున్నటువంటిది కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి భ్రమలు తెలంగాణలో పనిచేయవండి. తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న, తెలంగాణ ఆరిజిన్ ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తులు మాత్రమే ఎవరైనా అస్తిత్వాన్ని కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి జనరల్ గా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటిది ఏంటంటే టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఆ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గాని తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ అనేది జనరల్ సమాజంలో ఉన్నటువంటి ఒక నానుడి. ఎందుకంటే తెలంగాణ కోసం ఉద్యమాన్ని తీసుకొచ్చి ఉద్యమం చేసి తెలంగాణని సాధించినటువంటి వ్యక్తిగా ఆ పార్టీకి ఆ కేసీఆర్ తెలంగాణ సమాజంలో పేరున్నది. అంతే తప్ప ఆ పేరుని చెడగొట్టే ప్రయత్నం ఇంకెవరైనా చేస్తే అది ప్రజలు తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఒక ఆశ. బట్ విజయ్ గారు, ఎందుకు బాబుతో భేటీ అంటే ఇద్దరు సీఎంల భేటీ అన్నప్పటి నుంచి, ఆ వార్త వచ్చినప్పటి నుంచి కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి. అదొక చర్చనీయాంశంగా ఎందుకు మారింది అంటారు? ఒకవైపేమో మధు గారు అంటారు అసలు మాకు బీజేపీతో మాకు ఎటువంటి సంబంధమే లేదు, అసలు అలా అన్నవాళ్ళు కూడా కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. ఒకవైపేమో కూటమిలో ఉన్న పర్సన్తోనే ఇక్కడ భేటీ జరిగింది కదా, మరి లోపల ఏమైనా బీజేపీ స్కెచ్ వేసిందేమనుకోవచ్చు కదా అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఇక్కడ తెలంగాణ వరకు రాజకీయంగా 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటిది తెలంగాణ విషయంలో రాజకీయ ఎజెండా చేంజ్ వేరే కనిపిస్తుంది.
రెండు జాతీయ పార్టీలు. కేంద్రంలో ఏంది రాహుల్ గాంధీ వాళ్ళ ఉదయపూర్ తీర్మానంలో కానీ క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీతో ఫైట్ చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్తారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి అదేది ఇంప్లిమెంటేషన్ కాదు. ఇంటర్నెట్ ఇక్కడ బీజేపీ వాళ్ళతోటి అండర్స్టాండింగ్ నడుస్తున్నది. ఎలా అండర్స్టాండింగ్? అంత పెద్ద ఎత్తున ఒక సైద్ధాంతిక ఫైట్ భారతదేశంలో నడుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ 10 రోజులలో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మోడీని బడేబాయ్ అనడం. మోడీని బడేబాయ్ అనడం అంటే ఈ సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ లేదా తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి మత ఉన్మాద ఫైట్ కానీ క్రోనీ క్యాపిటలిజానికి సంబంధించినటువంటి ఫైట్ కానీ ఆ తీర్మానాలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ లేదు. బడేబాయ్ అన్న తర్వాత 4 రోజులు ఒక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా బడేబాయ్ అని ఒక సిద్ధాంత ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఎలా అంటారంటే అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇక్కడ ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి సహజ వనరులకు తెలంగాణ సహజ వనరులన్నీ ఒక వ్యక్తికి కట్టబెట్టాలి. అదే అదానికి కట్టబెట్టడానికి ఏంటంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి నాయకత్వము ఇక్కడ ఎంటర్ కానియలే. తెలంగాణలో ఇప్పుడు ఈజీగా ఎంటర్ అయిపోతున్నాడు అదాని. ఈ అన్నిటికీ కారణం అదాని చేసినటువంటి స్కెచ్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు భాగస్వాములు అయ్యి వచ్చిన వెంటనే ఇంకా పార్లమెంటు కూడా సమావేశం కాకముందే మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి వెంటనే బొగ్గు గనులు వేలం వేసినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా బాక్సైట్, మాంగనీస్, నెక్స్ట్ యురేనియం ఇక్కడ అసలు మనం తెలంగాణలో తవ్వడానికి కూడా వీలు లేకుండా చేసిరండి గత 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి రాబోతున్నాయి. ఈ అన్నిటి కూడా మళ్ళీ బేస్ ఏంది? స్విట్జర్లాండ్ లో అదానిని కలుస్తాడు. అదానిని కలవడానికి ముందు జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మోడీని కలుస్తారు. మోడీ తర్వాత అమిత్ షాని కలుస్తారు. అమిత్ షాని కలిసిన తర్వాత అదాని కొడుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డిని కలుస్తారు. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కొద్ది రోజులకే స్విట్జర్లాండ్ కు రేవంత్ రెడ్డి పోతారు. రేవంత్ రెడ్డిని స్విట్జర్లాండ్ దావోస్ మీటింగ్ లో అదాని కలుస్తారు. ఈ కలిసినటువంటి ఏర్పాటు ఇవన్నీ ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు, ముఖ్యంగా ఈ సహజ వనరులతో పాటు విద్యుత్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం. ఈ ఆల్రెడీ ఆ సమావేశం తర్వాతనే మళ్ళీ ఇటీవల కాలంలో ఢిల్లీ పర్యటన తర్వాత మొత్తం సెటిల్మెంట్ అయినట్టుంది. ఢిల్లీలో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కరెంటు బిల్లులకు సంబంధించిన వసూళ్ల కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ కింద మేము అదానికి అప్పచెప్తున్నామని. అదానికి ఎలా చెప్తారండి? ఒక టెండర్ లేదు, ఏది లేదు, ఫ్రాంచైజ్ ఇస్తున్నారు, ఏది లేకుండా అదానికి అప్పగిస్తున్నాం అని చెప్పడం ఇంటెన్షన్. ఈ రాజకీయ కుట్ర ఫలితమే తెలంగాణలో ప్రభుత్వ మార్పిడికి కారణమైంది అనేది ఒక ఏడాది నుంచి ఈ రకమైనటువంటి గత ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ కుట్రలో భాగంగానే రాజకీయ కుట్రలో తెలంగాణ ఈ రకమైనటువంటి పొజిషన్ లోకి పోతుంది. ప్రైవేటీకరణ, అదానికి కట్టబెట్టాలి ఇక్కడ సహజ వనరులని. చంద్రబాబు కూడా ఇందులో అన్నిట్లలో చంద్రబాబు మనిషి ఒక అతను ఇక్కడ ఉన్నారు పొత్తు పెట్టుకోవడం. ఈ రకంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం. మన వనరులు ఎటుపోతున్నాయి, ఏంది, గుజరాత్ వాళ్ళు ఏ రకంగా దోచుకోబోతున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. రైట్. మధు గారు ఏమంటారు? లోపల అన్ని జరిగిపోతున్నాయి సెటిల్మెంట్లు అని అంటారా? అక్కడేమో కాంగ్రెస్ బీజేపీలో గొడవ తారాస్థాయికి చేరిపోతుంది, ఇక్కడేమో మీరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు, భేటీలు మీటింగ్లు అన్నీ జరిగిపోతున్నాయి. ఏమేం కావాలి, ఏమేం జరగాలనే వాటి మీద ఒక సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. బట్ ఏమంటారు, ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేది అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇప్పటి వరకు అంటే మిగతా రాష్ట్రాల్లో ఉండొచ్చు, కానీ తెలంగాణలో అసలు ఎక్కడ కూడా నిజ నిర్ధారణ కమిటీ ఎందుకు ఓడిపోయారనే విషయం మీద ఎక్కడ కమిటీ వేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేవు కదా? నిజ నిర్ధారణ కమిటీ అనే అటువంటి అంశం ఎక్కడ నచ్చిందా? నిర్ధారణ కమిటీ అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కానీ మన పాస్ చేశారా? నిజ నిర్ధారణ కమిటీ అనేది కాదండి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో అనాలిసిస్ మేము ఏవైతే ఒప్పులు తప్పులు చేసుకొని రానున్నటువంటి ఇంకేదైనా ఎలక్షన్లలో ఏమైనా తప్పులు జరిగితే సవరించుకోవడానికి మేము ఒక విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ కోసము ఆ కమిటీ వేసి ఉండేవాళ్ళు. గురించి నాకు కూడా పూర్తిగా నాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం అంతగా లేదు.
అయితే మీరన్నది వీళ్ళు మనం అన్నది 2 ముఖ్యమంత్రులు ఇది లోపలే ఏం జరుగుతుంది అంటే ఢిల్లీకి వెళ్లారు, అక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అందరూ కేంద్ర మంత్రులను కూడా కలిశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ ఇక్కడ 2 సీఎంలతో భేటీ అయ్యారు, ఇక్కడ కూడా లోపల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసింది ప్రభుత్వ పరంగా, వారితో పాటు ఇంకా అధికారులు రావాలి, ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా 2 ప్రభుత్వాల మధ్యలో చర్చలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చాలా నిధులు ఉంటాయి. వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో మనం మ్యాచింగ్ ఫండ్ తోటి గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్రమించవలసినటువంటి బెనిఫిట్స్ ని ఏవి పొందకపోవడం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేశం నుంచి పొందవలసినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రాలు పొందవలసినటువంటి అన్ని పథకాలను కూడా పొంది మ్యాచింగ్ ఫండ్ పెట్టి అన్ని పథకాలను కూడా చేస్తే కొంత ప్రజలకు మేలవుతుంది. రాష్ట్రం అనేది పూర్తిగా దివాళీ తీపించి చంద్రశేఖర్ రావు గారు పోయారు. ఎంత అప్పు చేశారో మనకు తెలుసు. ఇంకా రెండోది మన వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టుంది, నాకు నేను లైన్ లో ఉన్నాను కాబట్టి నాకు అర్థం కావటం లేదు. 2 ముఖ్యమంత్రులు వాళ్ళు ఏదో చర్చలు గిచ్చాలనేటువంటి ఏదో సంభాషణ వినబడుతుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఉండబడినటువంటి విభజన చట్టంలో ఉండబడినటువంటి కొన్ని పరిష్కారాలు కానిటువంటి సమస్యలు ఉంది. వీళ్ళిద్దరు ఎట్లాగో ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ఒక సామరస్య పూర్వకంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కారం దిశగా 2 ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తా ఉన్నారు. పక్క ముఖ్యమంత్రులు సమన్వయంతో లేని చిట్లు పెట్టుకుంటే పరిష్కారము ఏవైతే సమస్యలు ఉన్నాయో కావాలనేటువంటి ఒక ఉద్దేశం మీద మంచి వాతావరణంలో సమస్యలు ముఖ్యమంత్రుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, అధికారుల స్థాయిలో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో అత్యంత త్వరగా పరిష్కరించుకొని ప్రజలకు మేర్చేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఏదైతే అరాజ్యంలో నిర్వహిస్తా ఉన్నాయి. అంతకు మించి ఏముంటుందండి 2 ప్రభుత్వాల మధ్యన? అసలు ఎందుకు పిసిసి అధ్యక్షుని నియామకం కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణ కానీ అసలు ఆగడానికి కారణం ఏంటి? అంటే ఇంకోటి, ఇప్పుడు కురియన్ కమిటీ ఇక్కడ వచ్చి పర్యటిస్తుంది 3 రోజుల పాటు, అసలు నిజ నిర్ధారణ కమిటీ వేసింది, ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. బట్ దానికి సంబంధం ఉంటుందా? అసలు అలా జరుగుతుందంటారా? లేదండి. ఇప్పుడు ఈ నెల 7 వరకు 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉంది. చాలా సందర్భాలలో ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ కూడా ఇంకో 2-3 మంత్రి పదవులు కూడా ఉన్నాయి కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. డెఫినెట్ పార్టీలో పోటీతత్వం ఉంటుంది. అందరినీ సమన్వయం చేసి ఒక పిసిసి ఇస్తే పిసిసి ఎవరికి ఇవ్వాలి, మంత్రులు ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఒక సామరస్య పూర్వకంగా అది లేకుండా ఘర్షణ వర్ణం లేకుండా అందరిని ఒప్పించి లీడర్లు చాలా మంది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. మంత్రులకు ఉన్నటువంటి మంత్రి పదవులు చాలా తక్కువ ఉంటాయి. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి, మంత్రి పదవితో సరిసమానమైనటువంటి పిసిసి ఎవరికి ఇవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. ఏమైనా ఇప్పుడు నాయకుల మధ్యలో కొంత వాతావరణం ఉన్నప్పుడు చల్లబడి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది ఒక అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అన్ని కూడా సమన్వయం చేసి క్యాస్ట్ కాంపోజిషన్, ప్రాంతాల కాంపోజిషన్, అదే విధంగా అనేకమైనటువంటి కొత్త పాత వీళ్ళందరినీ కూడా కలిపి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. అసలు ఆ మంత్రివర్గంలో దాదాపు 4 నెలల వరకు అసలు మంత్రివర్గం లేదు ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి అర్హత ఉన్నదంటమ్మా. మా ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి ఏది ముఖ్యమంత్రితోటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన రెండోసారి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2-3 నెలలు చేయలేదు. తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు 5-6 నెలల తర్వాత కదా మంత్రివర్గాన్ని అది చేసింది. కాబట్టి వాళ్ళకు మంత్రివర్గము లేకపోతే పిసిసి అనేటువంటి ఆ కామెంట్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉందా మొదట? అది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నా కూడా ప్రజాస్వామ్యం కొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఆలోచన చేసి కూడా సామరస్య పూర్వకంగా అందరినీ సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే భారతదేశాన్ని రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ తప్ప భారతదేశాన్ని సర్వనాశనం దిశగా అన్ని సంస్థలను వ్యవస్థలను సర్వనాశనం చేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి మోడీ షా ప్రభుత్వం, ఇక్కడ గతంలో పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. దేశాన్ని మరో దిశగా అంటే పూర్తి ఈ రాజ్యాంగాన్ని మొత్తము కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంటిగ్రిటీని నాశనం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేసి కొలాప్స్ చేసినాయి. అవన్నీ సర్దటానికి కొంత
సమయం పడుతుంది. అందుకోసమే రాహుల్ గాంధీ మరి సారథ్యంలో ఒక గట్టి ప్రతిపక్షం ఏర్పడింది. ఆ ప్రతిపక్షం ప్రతి ఒక్క అంశాన్ని కూడా మోదీ షాని ఏదైతే కట్టడి చేసేటువంటి ప్రతిపక్షంగా గట్టి ప్రతిపక్షంగా ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఆగస్టు 15 వరకు అన్ని కూడా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు వారి ఆ చర్య ఆ దిశగా ముందుకు పోతా ఉంది. రైట్. ఇక ఉత్తర తెలంగాణలో పార్టీ ఉనికి కోల్పోతుంది, అలాగే దక్షిణ తెలంగాణలో కూడా ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? రైట్, రామూర్తి గారు ఏమంటారు? అంటే ఇప్పుడు చాలా క్లియర్గా మాట్లాడిన మిత్రుడికి ఆయనకు ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడకూడదో అర్థం కాలేని పరిస్థితిలో ఇక అధికారంలో ఉన్నాడు కాబట్టి అహంకారం కూడా కొంచెం పెరిగిపోయింది. ఒకటే నాకు అర్థం కాదు, ఇక్కడ బీజేపీ పార్టీ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇంకా 2-3 నాయకులు కూడా చాలా క్లియర్గా మీ పార్టీ కూలిపోతుంది ఎంపీ ఎన్నికల తర్వాత అని చాలా క్లియర్గా చెప్పారు. 2-3 సార్లు కూడా అన్నారు. ఎక్కడ కూడా వీళ్ళు స్పందించలే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ స్పందించలే. ఒకటి అక్కడి నుంచో చంద్రబాబు నాయుడు, అరే నాయన రేవంత్ రెడ్డి, నీ నోటుకు ఓటు కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, నీ పదవి పోకుండా ఉండాలంటే నువ్వు సహకరించు. ఈ ఒప్పందం జరిగిందండి, ఇది తెలియాలి, ఇది తేలాలి. ఈ ఒప్పందం జరిగింది కాబట్టే అయ్యో భయపడి మీ సీట్లు మీకు వస్తాయి, మీరేమో నన్ను కూల్చకండి, నా ప్రభుత్వాన్ని కూల్చకండి అని ఈయన కాళ్ళ బేరాలు చేసిండు కాబట్టే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఈ విషయం తెలుస్తాలేదు ఈ మనుషులకు. కాంగ్రెస్లో ఉన్న పాపం కాంగ్రెస్ అభిమానులు ఉంటారు, ఈ విషయం వాళ్ళకి తెలుస్తాలేదు. ఇది జరిగింది కాబట్టే కూల్చేస్తానన్న బీజేపీ పార్టీ వాళ్ళు మంచిగానే ఉన్నారు. అరే పోరాడుతున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని మాత్రం బీజేపీతో టైఅప్ అయితే మరి మాకు కూడా కొన్ని సీట్లు రావాలి కదా. మొత్తం అయితే మేము అది చేయము కదా, మరి దీన్ని మాట్లాడరేంది. కానీ కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రింగు తిప్పిండని అనుకోవచ్చు ఈయన మనుషులతోటో ఈయనతోటో. ఎందుకంటే ఈయన భాగస్వామి ఎవరితో ఉన్నాడు? బీజేపీతో ఉన్నాడు. బీజేపీతో ఆయన ఉండి ఈయన శిష్యుడు, నువ్వు శిశువుడు కావచ్చు, సహచరుడు కావచ్చు, ఏదైనా కావచ్చు రా భయ్, నువ్వు ఏమన్నా మాట్లాడు, కానీ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొద్దిగా బీజేపీకి సహకరించు, లేకపోతే నీ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే పోతుంది అని భయపెట్టాడు. కాబట్టే ఈయన ఇండైరెక్ట్గా ఆయన పోయి కాళ్ళు పట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయండి ఎమ్మెల్యే లిస్టులో, దాంట్లో 2 నోటిఫికేషన్లు వేయించారు. ఒకేసారి జరుగుతున్న ఎన్నిక, ఒకేసారి రద్దయిన ఎమ్మెల్సీ ఒక నోటిఫికేషన్ ఈయన పోయి అడిగి మోడీ గారిని అడిగి ఒక్క నోటిఫికేషన్ వేయడం వల్ల 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పోయేటట్టు చేశారు. లేకపోతే మాకు ఒక ఎమ్మెల్సీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీకి, ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పోయేది. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మోడీని పొగుడుతూ మోడీకి అన్ని రకాలుగా సహకరిస్తూ ఎన్నికలకు ముందే ఈ స్టేట్మెంట్ మీరు 7 వెళ్తున్నారు 8 వెళ్తున్నారు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఏమన్నారు? ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్కు లోపాయికారి ఒప్పందం అయింది, చీకటి ఒప్పందం జరిగింది. దానికి కర్మ కర్త క్రియ రేవంత్ రెడ్డి గారు సహకరించాడు. దానికి వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు ఇంటర్నల్గా సహకరించాడు. ఎందుకు అంటే నోటుకు ఓటు కేసులో వీళ్ళిద్దరు ముద్దాయిలే. ఆయన సహకరించాడు, ఈయన అందరికి కళ్ళల్లో దొరికిండు కదా, నోటు కట్టలతోటి దొరికిన దొంగ జైలుకు పోయిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి అది తప్పించుకోవాలంటే ఇట్లాంటి పనులు చేయాలి. కాబట్టే బీజేపీకి ఆ సీట్లు రావడానికి కారకుడైండు. ఇది కరెక్ట్గా వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ సరిగ్గా జరిగితే ఇవన్నీ బయటపడుతుంది, రేపు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఆయన పోస్ట్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలలో ఆయనే చెప్పడం, ఇప్పుడు 1985లో పార్టీ ఫిర్యాదుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. ఈయన కూడా ఏమన్నాడు? ఎవరైనా ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు మా పార్టీలకు వస్తే రాళ్లతో కొట్టి చంపండి, ఆ ఇంటి కాకి మా ఇంటి మీద ఆలితే తుపాకులతో కాల్చండి ఈయన అన్నాడు. ఎవరన్నా చెప్పారా? అంటే అక్కడ అది చెప్పడం, మరి ఈయనే పోయి బతిమలాడి ప్రతి ఇంటికి, ఇప్పుడు కేకే గారి ఇంటికి పోయారు, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోలేదండి, ప్రతి ఎమ్మెల్యే ఇంటికి పోయి బతిమలాడి ఆయనను మభ్యపెట్టి ఆయనకు అన్ని రకాలుగా సహకరించి ఇదేమి అనండి రాజ్యాంగాన్ని చేతిలో. ఈరోజే నిన్ననే పార్లమెంట్లో ఒక ఆయన అన్నాడు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటే కాదు, రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని అమలు పరచాలని అన్నారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా బతిమలాడి తీసుకెళ్లారంటారా? అది మా పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేనే నేను చెప్పేది. మొన్న ప్రతి ఇంటికి పోయాడా లేదా మీరు చూస్తున్నారు కదా.
కేకే గారింటికి పోయారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారింటికి పోయారు, కడియం శ్రేయర్ గారింటికి పోయారు, దాన నాగేంద్ర గారింటికి పోయారు, సంజయ్ గారింటికి పోయారు. ఒక సీఎం హోదాలో పోయి బతిమలాడి దండం పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? అందుకే కదా ఆయన అలిగింది, జీవన్ రెడ్డి గారు అలిగింది అందుకే కదా. పోరాటాలు చేసేది గాంధీ భవన్ కింద ధర్నాలు చేసేది కూడా అందుకే కదా. కాబట్టి ఎవరో ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే మీరు కూడా మీ ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టి మీరు కూడా భరోసా ఇస్తున్నారు, కేసీఆర్ భరోసా ఇస్తున్నారు అసలు వెళ్ళొద్దు అని. ఒకవేళ వెళ్ళినా కూడా అసలు మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదంటున్నారు. అయినప్పటికీ కూడా మీ పార్టీల నుంచి ఎందుకు జంప్ అవుతున్నారు? వీళ్ళనే రాజకీయ బ్రోకర్లు అంటారు. వీళ్ళు ఎక్కడ పదవులు ఉంటే పోయినసారి మేము కూడా ఇంతకుముందు కూడా మన టీవీ చాలా మేము ఎప్పుడు మాకు తెచ్చుకోవడం వల్ల మాకు నష్టమే జరిగింది తప్ప మాకేం లాభం జరగలేదు. వచ్చిన 12 మందిలో 10 మంది ఓడిపోయారు. మొన్న 10 మంది ఓడిపోయారు కదా. కాబట్టి మాకేం లాభం జరగలేదు, వాటి వల్ల నష్టమే జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని మేము తెలుసుకున్నాము. మా ద్వారా వచ్చి మా దగ్గర గెలిచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు పడతారు. మీరు చేసిందే వాళ్ళు చేశారు. నేను అదే రాజ్యాంగాన్ని కేసీఆర్ గారు రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగం సంక్రమించిన దాని ద్వారా చేర్పించుకున్నారు. వీళ్ళు ఎట్లా మీరు 2/3% వస్తే తీసుకోండి, మరి ఒకరిని జాయిన్ చేయించుకుంటా 23-24 మంది ఎమ్మెల్యేలు రావాలా? వచ్చే అవకాశం ఉందా మీకు? ఆయన ఏమవుతుందండి? వీళ్ళు పోయినంత మాత్రం వీళ్ళు పార్టీతోటి ఉన్నవాళ్ళ, పార్టీ పుట్టుకతోటి ఉన్నవాళ్ళ, లేదా పార్టీ అయిపోయేదాకా ఉండేటోళ్ళ? వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారండి. వాళ్ళతోటి అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. బీఆర్ఎస్ పార్టీ నికార్సైన పోరాటాల పార్టీ, పోరాడుతుంటుంది. మీకు తెలియదండి, 1-2 సార్లు గెలిచిన పోటీ చేసిన ప్రతి సీట్లో ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన 2 సార్లు 2 ఇటుకాడ పోటీ చేస్తే 2 ఓడిపోయాడు. ఇప్పుడు పోటీ చేసిన 21 సంవత్సరాలలో పోయిన వాళ్ళు అందరూ ఒకవేళ పోతే మాకు ఒరిగేదేం లేదు. ఖచ్చితంగా మళ్ళీ రేపు 2028లో అయ్యేది కేసీఆర్ గారే సీఎం, అయ్యేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని అది చెప్తున్నాను. 5 ఎమ్మెల్యేలు ఉండేనండి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎట్లా అధికారంలోకి వచ్చింది? అంటే ఆగమైపోయింది, అన్యమైపోయింది. మీరు గెలిచాక మళ్ళీ అందరూ మీ దాంట్లోకి వచ్చేస్తారు. మా కేసీఆర్ గారు అయితే అన్నారు అప్పుడు ఖచ్చితంగా మన కాళ్ళు మొక్కిన కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిన తీసుకోమని కేటీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. ఖచ్చితంగా ఆ రకంగా ఉండాలని కూడా మేము కూడా ఉద్యమకారులుగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్ కామెంట్ ఏంటి? అధికారం ఎక్కడుంటే అక్కడ జంపు జలానీలు అవుతూ ఉంటారా, లేకపోతే పార్టీ అధినేతను కానీ పార్టీని నమ్మలేక ఉండలేకపోతున్నారంటారా? అధికారం అండి, అధికారం ఎక్కడుంటే అక్కడ అధికారం ఎటు ఉంటే అటు పోయేటువంటి సిచ్యువేషన్, రాజకీయ పరిస్థితి అట్లా వచ్చింది మన భారతదేశంలో. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని ఆ రకంగా మార్చేశారు. దీనికి కూడా ప్రధాన కారణం మళ్ళీ ఎవరంటే కాంగ్రెసే వేలు పెట్టి చూపించాల్సి వస్తుంది కాంగ్రెస్ని. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది భారతదేశాన్ని ఈ ప్రజాస్వామ్య సిస్టంలో కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీయే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటిది బీజం వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే. మన ఎగ్జాంపుల్ ప్రధానంగా మన తెలంగాణలో చూసుకోవచ్చు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మొత్తం అప్పుడు తెలంగాణలో ఉద్యమం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఆ టీఆర్ఎస్ పార్టీని మొత్తము తీసేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీని మొత్తం చంపేయాలని ప్రధానమైనటువంటి టీఆర్ఎస్ నుంచి మొత్తం వలసలను ప్రోత్సహించారు. దానికి మూల సూత్రమే కాంగ్రెస్. అది ఇప్పుడు విజయ్ గారు థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు విజయ్ గారికి, అలాగే మధు గారికి అండ్ రామూర్తి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కాంగ్రెస్ అసలు వైఫల్యానికి కారణం ఏంటి అనే విషయం పైన కురియన్ కమిటీ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి దీనిపైన అధ్యయనం చేయనుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.